సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. సీఐ సస్పెన్షన్ కేవలం కంటితుడుపు చర్య అన్నారు. పోలీసులు జనసేన నేతలు కలిసి సాయికృష్ణ తల్లిని ప్రలోభ పెడుతున్నారంటూ ఆరోపించారు. ఏసీపీ సిపితో సహా అందరి పాత్ర తేలాలని అన్నారు. దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి చివరికి డీజీపీ పై స్థాయి నుంచి కూడా హోమ్ మినిస్టర్ పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి కూడా అందరూ కూడా లథార్జిక్ యాటిట్యూడ్తో అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో సిబిఐ పిక్చర్లోకి వచ్చి దోషులను ఎవరెవరికి ఇది తెలిసి జరుగుతూ ఉన్నది, తెలిసి ఏ రకంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక రొటీన్ పద్ధతిలో ఈ మాదిరిగా లాకప్ డెత్తులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీన్ని కట్టడి చేయాలని అంటే ఖచ్చితంగా సిబిఐ రావాలి, వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు. సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. సీఐ సస్పెన్షన్ కేవలం కంటితుడుపు చర్య అన్నారు. పోలీసులు జనసేన నేతలు కలిసి సాయికృష్ణ తల్లిని ప్రలోభ పెడుతున్నారంటూ ఆరోపించారు. ఏసీపీ సిపితో సహా అందరి పాత్ర తేలాలని అన్నారు. దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి చివరికి డీజీపీ పై స్థాయి నుంచి కూడా హోమ్ మినిస్టర్ పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి కూడా అందరూ కూడా లథార్జిక్ యాటిట్యూడ్తో అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో సిబిఐ పిక్చర్లోకి వచ్చి దోషులను ఎవరెవరికి ఇది తెలిసి జరుగుతూ ఉన్నది, తెలిసి ఏ రకంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక రొటీన్ పద్ధతిలో ఈ మాదిరిగా లాకప్ డెత్తులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీన్ని కట్టడి చేయాలని అంటే ఖచ్చితంగా సిబిఐ రావాలి, వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు.